హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చాము ఏఎస్ఎఫ్ బార్బిక్యూ అండ్ గ్రిల్ రెస్టారెంట్కి. అండ్ ఇది వచ్చేసి హైటెక్ సిటీలోని ఈ గలేరియా మాల్లో 5th ఫ్లోర్లో ఉంది. సో ఈరోజు మా టీమ్ డిన్నర్ కాబట్టి మా టీం మెంబర్స్ అందరం కలిసి వచ్చామన్నమాట. అండ్ అంబియన్స్ చూస్తున్నారు కదా, చాలా ఎలిగెంట్గా ఉంది. రెస్టారెంట్ మొత్తం లైట్స్ తోటి బలూన్స్ తోటి డెకరేట్ చేసి ఉంది. అండ్ మేము వచ్చింది కూడా వీకెండ్స్లో ఏం కాదు, వీక్ డేస్లోనే వచ్చాము. సో క్రౌడ్ కూడా బాగానే ఉంది. మేబీ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ ద క్రౌడ్. ప్లేస్ మాత్రం చాలా డీసెంట్గా అండ్ ఈజీగా ఒక 100 to 150 మెంబర్స్ డైన్ ఇన్ చేయొచ్చు ఒకేసారి. మనం ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ చిన్న చిన్న పార్టీస్ కూడా ఉంటే మనం ఇక్కడ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా. మా టీం వచ్చేసి 15 to 20 మెంబర్స్ ఉంటారు కాబట్టి మేము కార్నర్లో 2 టేబుల్స్ బుక్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ 2 కంప్లీట్ టేబుల్స్ మేమే ఆక్యుపై చేసుకున్నాము. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫుడ్ అనమాట, ఎందుకంటే అప్పటికి ఆల్మోస్ట్ 8:30 to 9 మధ్యలో అయింది. అండ్ రాగానే మాకు ఈ కాంప్లిమెంటరీ డ్రింక్ ఇచ్చారు. సో ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను వర్జిన్ మొయిటోస్ చూస్ చేసుకున్నాను. దెన్ చికెన్ సర్వ్ చేశారు. చికెన్ అవ్వగానే ఫిష్ కూడా సర్వ్ చేశారు. సో ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది లావా స్టోన్ అనమాట. ఫుడ్ అనేది దీనిపైన సర్వ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మాకు ఇచ్చిన వెరైటీ ప్రాన్స్ అయితే టేస్ట్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఆఫ్ దిస్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ప్రాన్స్ నాకు చికెన్ కాకుండా ఫిష్ ఎక్కువ నచ్చింది బికాస్ చికెన్ ఈజ్ సో రొటీన్. సో నేను చికెన్ కన్నా ఎక్కువ ఇష్టంగా తినింది ఫిష్. సో వీటిలోని స్పైసెస్ అనేవి చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉంది నాకు. సో యాక్చువల్లీ వెజ్ ఐటమ్స్ కూడా స్టార్టర్స్లా పెట్టారు, బట్ నేను అవి స్కిప్ చేస్తున్నాను. అండ్ మటన్ సీక్ కబాబ్ కూడా పెట్టారు. సో ఇవి అవ్వగానే బార్బిక్యూ టేబుల్ తెచ్చి పెట్టారు. సో బార్బిక్యూలో వెరైటీస్ వచ్చేసి ప్రాన్స్ అండ్ చికెన్ పెట్టారు. మెయిన్ కోర్స్లో టమాటో సూప్ అండ్ మటన్ మరాక్ పెట్టారు, పాపడ్ అండ్ బ్రెడ్. సో ఇందులో ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ఉంది. అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసరికి ఇట్స్ బిర్యానీ అండ్ అదర్ చికెన్ గ్రేవీ కర్రీ అనుకుంటా. అండ్ ఇది వచ్చేసి ఎగ్ పులుసు అండ్ నెల్లూరు చేపల పులుసు. అండ్ ఇది వచ్చేసి హలీం అండ్ మటన్ కర్రీ. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్, దహీ వడ అండ్ పెరుగన్నం, పాస్తా ఇవన్నీ ఉన్నాయి. అండ్ వెజ్ వచ్చేసరికి వైట్ రైస్, వెజ్ బిర్యానీ, సమ్ గ్రేవీ కర్రీ, వెజ్ ఫ్రై, ఇదేదో గ్రేవీ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రై ఉంది, ఐ థింక్ ఇది బెండకాయ కూర అనుకుంటా. పప్పు, సాంబార్ రైస్ అండ్ నూడిల్స్ పెట్టారు. సో వీటిలో నేను చికెన్ సలాడ్, మటన్ మరాక్, హలీం అండ్ పాస్తా అండ్ దహీ వడ కూడా ట్రై చేశాను. ఇవన్నీ బాగున్నాయి. అండ్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి సాంబార్ రైస్, నూడిల్స్, చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ ట్రై చేశాను. సో కమింగ్ టు డెజర్ట్, స్వీట్ అండ్ ఐస్ క్రీమ్ సెక్షన్ చాలా వెరైటీస్ ఉన్నాయి. జలేబీ అండ్ బర్ఫీ, గులాబ్ జామున్, సేమియా పాయసం, హల్వా, షాహీ తుకుడా, ఇట్లా చాలా వెరైటీసే ఉన్నాయి. చూస్తున్నారు కదా, అండ్ చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో నేను ఈ వెరైటీస్ ట్రై చేశాను. ఇంకా నేను వీడియో తీసుకుంటున్నా అని చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ పిలిచి మరీ సపోర్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్, థ్యాంక్ యూ ఆల్. అండ్ కిడ్స్ సెషన్కి వచ్చేసరికి చాలా వెరైటీస్ ఉన్నాయి. పానీపూరి, పిజ్జా, పాప్కార్న్ అండ్ చూడండి చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. నేను ట్రై చేశాను, చాక్లెట్ టేస్ట్ కూడా చాలా డెలిషియస్గా ఉండే. పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తే మాత్రం తెగ ఎంజాయ్ చేస్తారు. అండ్ చాలా వెరైటీస్ నేను చూపించలేకపోతున్నాను బికాస్ నేను ట్రై చేయలేదు. మా ఫ్రెండ్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫుడ్ని. అండ్ ఓవరాల్ ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి ఓకే, చాలా బాగుంది. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ లైవ్ మ్యూజిక్ ఉంది. సో త్రూ అవుట్ ఈటింగ్ మనం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో మనకేమైనా సాంగ్ రిక్వెస్ట్లు ఉన్నా మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు పాడతారు. సో ఇట్ కుడ్ బి అ సర్ప్రైజ్ ఫర్ అవర్ స్పెషల్ వన్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ రెస్టారెంట్ అని చెప్పొచ్చు. అండ్ మేము ఎక్సిట్ అయ్యేటప్పుడు ఇక్కడ నాకు పాన్ కనిపించింది. సో యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు చూడలేదు, సో ఎందుకు మిస్ చేసుకోవడం అని మేము ఫైనల్లీ అది కూడా ట్రై చేశాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.